భారత్లో పర్యటిస్తున్నారు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్. ఇటలీలోని రోమ్ నుంచి ప్రత్యేక విమానంలో సతీమణి ఉషా పిల్లలతో కలిసి ఢిల్లీకి వచ్చారు జేడీ వాన్స్. ఢిల్లీ పాలెం ఎయిర్పోర్టులో వాన్స్ దంపతులకు ఘన స్వాగతం పలికారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. భారతీయ సాంప్రదాయాల ప్రకారం కళాకారులు వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత సైనికుల గౌరవ వందన స్వీకరించారు జేడీ వాన్స్. భారతీయ కళాకారుల సాంప్రదాయ నృత్యాలను ఆసక్తిగా చూశారు వాన్స్ సతీమణి ఉషా, కొడుకులు, కూతురు. కళాకారులకు పిల్లలతో నమస్కారం చేయించారు వాన్స్ దంపతులు. నాలుగు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు వాన్స్. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. యుఎస్ టారిఫ్, వాణిజ్యం, ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. భారత పర్యటనలో భాగంగా దేశంలోని చారిత్రక కట్టడాలను సందర్శిస్తారు జేడీ వాన్స్. ఇవాళ ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని విజిట్ చేస్తారు. రేపు జైపూర్లో పర్యటిస్తారు. ఎల్లుండి ఆగ్రాలోని తాజ్మహల్ను విజిట్ చేస్తారు. వాన్స్ టూర్తో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. భారత్లో పర్యటిస్తున్నారు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్. ఇటలీలోని రోమ్ నుంచి ప్రత్యేక విమానంలో సతీమణి ఉషా పిల్లలతో కలిసి ఢిల్లీకి వచ్చారు జేడీ వాన్స్. ఢిల్లీ పాలెం ఎయిర్పోర్టులో వాన్స్ దంపతులకు ఘన స్వాగతం పలికారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. భారతీయ సాంప్రదాయాల ప్రకారం కళాకారులు వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత సైనికుల గౌరవ వందన స్వీకరించారు జేడీ వాన్స్. భారతీయ కళాకారుల సాంప్రదాయ నృత్యాలను ఆసక్తిగా చూశారు వాన్స్ సతీమణి ఉషా, కొడుకులు, కూతురు. ఇక కళాకారులకు పిల్లలతో నమస్కారం చేయించారు వాన్స్ దంపతులు. ఇక జేడీ వాన్స్ భారత్ టూర్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మదార్ మనకు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. మదార్, జేడీ వాన్స్ టూర్ షెడ్యూల్ ఏంటి? జ్యోతి, 4 రోజుల పర్యటన కోసం జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా ఇండియాకు చేరుకున్నారు. ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్ట్లో ఆయనకు ఘన స్వాగతం అనేది కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పలికారు. త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులు, అలాగే భారత సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా జేడీ వాన్స్కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కి స్వాగత కార్యక్రమాలు అనేది కూడా జరిగాయి. 4 రోజుల పాటు ఇండియాలో ఉండబోతున్నారు. ఈరోజు ఢిల్లీలోనే ఉంటారు. పూర్తిగా ఢిల్లీలో ఆర్ట్ గ్యాలరీతో పాటు అక్షర్ధామ్ టెంపుల్లో కూడా ఆయన సందర్శిస్తారు. అక్షర్ధామ్ టెంపుల్ని సందర్శించిన తర్వాత సాయంత్రం ప్రధాని మోడీ నివాసంలో జరిగేటువంటి డిన్నర్ కార్యక్రమానికి హాజరవుతారు. ఆ సందర్భంలోనే బైలేటరల్ మీటింగ్ కూడా ఇరువురి మధ్య జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా టారిఫ్కు సంబంధించినటువంటి అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్ల పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో యుఎస్ వైస్ ప్రెసిడెంట్ ఇండియాకు రావడము, అలాగే ప్రధాని మోడీతోటి భేటీ కాబోతుండడంతో ఈ టారిఫ్లకు సంబంధించినటువంటి అంశాలపైన కీలకంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. వాటితో పాటు ట్రేడ్కి సంబంధించి అంటే ఇరు దేశాల మధ్య ఇటు వ్యాపార సంబంధాలకు సంబంధించినటువంటి మెరుగుపరుచుకోవడము, అలాగే ద్వైపాక్షికంగా ఉన్నటువంటి ఇష్యూస్కి సంబంధించి ముఖ్యంగా వీసాలకు సంబంధించినటువంటి అంశాలు ఎప్పటి నుంచో కోరికగా ఉంది. భారత్కు సంబంధించినటువంటి వారు H1B వీసాలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన జేడీ వాన్స్ తోటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక రేపు జైపూర్ పర్యటనలో ఉంటారు. జైపూర్కు సంబంధించి ఒక కార్యక్రమం అక్కడ నిర్వహిస్తున్నారు. దాంట్లో జేడీ వాన్స్ అలాగే కుటుంబ సమేతంగా కూడా జైపూర్ పర్యటనలో ఉంటారు. ఇక ఎల్లుండి ఆగ్రాలో పర్యటిస్తారు. ముఖ్యంగా తాజ్మహల్ని సందర్శించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఎల్లుండి ఆగ్రాలో కూడా ఆయన సందర్శిస్తారు. మొత్తంగా ఈ 4 రోజుల టూర్లో ప్రధానితో పాటు కొంతమంది ప్రముఖులతోటి కూడా జేడీ వాన్స్ భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ద్వైపాక్షికంగా ఉన్నటువంటి భారత్తో ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి మెరుగుపరుచుకోవడం, అలాగే టారిఫ్లకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని చెప్తున్నప్పటికీ కూడా ప్రధానితో భేటీ సందర్భంగా ఈ అంశాలు టారిఫ్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అలాగే వ్యాపార సంబంధాలపైన కూడా ప్రధానితో చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. జ్యోతి.